గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ లో ముక్కలైపోతావనుకున్నాను. అవ్వలేదు. కార్ యాక్సిడెంట్ లో కాలి బూడిదైపోతావనుకున్నాను. అప్పుడు అవ్వలేదు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఈ పద్మ వ్యూహంలోకి రప్పిస్తున్నాను. ఇక్కడ్నుండి బయటపడటం మీ తరం కాదు. పర్మినెంట్గా పరలోకానికే మీ ప్రయాణం. ఒక్కదానిలో తప్పించుకున్నా ఇంకో దానిలో చావడం ఖాయం. ఈ ముహూర్తం మీ చావుకు ముహూర్తం. ఈ గది మీ సజీవ సమాధి. మాధవి, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? అయిపోయాయి అత్తయ్య. మల్లెపూలు అయి తెప్పించమన్నాను, అన్ని తెప్పించారా? అవి కూడా అయిపోయాయి అత్తయ్య. మేము వచ్చేసాం. పాలు అవన్నీ ఇదేంటి ఎవరు పట్టించుకోవడం లేదు? అదే నాకు సంజయితలే బావా. రాఘవా, హాయ్. హాయ్ సార్. ఓ అమెరికా అత్త, పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి. నీ బుగ్గలు బంగారం కాను, పనిలో ఉన్నావా? చెప్పండి అత్తయ్య. నో డౌట్ అందరూ కలిసి ఏదో స్కెచ్ వేసారే మరదలా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓయ్, ఏమైందా మీకు? మాట్లాడండి. మేము యూత్ కాదమ్మా, అందుకే మాట్లాడాం. అరే, అస్వంటివన్నీ మనసులో పెట్టుకుంటారా అత్త? అవన్నీ మాకు తెలీదు. శాంతి చేస్తేనే మాట్లాడతాం. పెనిమిటి, తల ఒక 1000 రూపాయలు ఇచ్చి అందరూ దావత్ చేసుకుంటారు. దావతుల గీవతులు మాకేం వద్దమ్మా. ఏం కావాలి మళ్ళా? మా అందరినీ పలకరిస్తే చాలు. అలాగా? హాయ్. హలో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. చాలా అల్లుడు ఏమంటున్నాడే? నాకేమెరుక? ఇక్కడ ఎవ్వరికీ ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. బావా, ఆట పట్టించింది చాలండి, వదిలేయండి. అలా అయితే ఈ రోజు చెప్పినట్టు వింటారు, తర్వాత వినరు. వెరైటీ నమస్కారం చేసి ఇంప్రెస్ చేసి లోపలికి వెళ్ళాలి, లేదంటే కరెంట్ కట్, ప్రోగ్రామ్ కట్. ఏ పాగులుదన్నా, ఏందా మాటలు? చెప్పానా అది పిట్ట కొంచెం కూతగానం టైప్ అని. సరే, గిల్లొల్లందు కానీ వాళ్ళు అడిగినట్టే చేద్దాం. నమస్తే. నమస్తే. అలా కాదు, ఇద్దరు కలిసి పెట్టాలి. ఊరి నిబ్బడోయి నిన్ను. ఓపెన్ చేద్దాం. అందరికీ నమస్తే. 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 ఓకేనా? ఓ అత్త, మా కోసం మంచి పాట పాడు. అందాల అల్లుడికి, గారాల కూతురికి మా అందరి తరఫున ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నా. సూపర్. దేవుడా, వీళ్ళ సునకానందం మామూలు టార్చర్ కాదు.
సూపర్ సూపర్ అదిరిపోయింది. ఆగండి ఆగండి ఆగండి. అంజలి మ్యామ్, ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్. ఏంటది? ఇన్ని రోజులు మీరు అర్జున్ సార్ని రకరకాల పేర్లతో పిలిచారు. బావా, మొగుడ్స్, సోగ్గాడ, బిర్యానీ వాలా, బుజ్జి అని చాలా పేర్లతో పిలిచారు. ఇప్పుడు ఆ పేర్లతో కాకుండా ఒక కొత్త పేరుతో పిలవాలి. రాఘవా, ఏంటి కొత్త స్కీమ్? మమ్మల్ని వదిలే రాఘవా. వదిలేదు లేదు, పిలవాల్సిందే సరే సరే, ఏం పేరుతో పిలవాలబ్బా? ఓ ఇంద్రమ్మ, మంచి పేరు చెప్పరా? అదే అత్త, నో కాపీ, నో కాపీ. తుంగు పిల్ల. పెరిమిటి, నువ్వు చెప్పరాదు? నో గుసగుస. కుట్లు కుప్ప కళ్ళేసుకొని ఇటే చూడకుంటే అది చూడొచ్చు కదా. మాకు తెలియదులే. సుమిత్రమ్మ, నాకు నువ్వే పెద్ద శత్రువు అయిపోయావు. నిన్నడిగి దండగేలే. యాదొచ్చింది. నాకు మాంసం కూరంటే మస్త్ ఇష్టం. మటన్, చేపలు, పీతలు, రొయ్యలు, పిట్టకూర, కోడంటే కిరాకిష్టం. ఎర్ర కోడంటే ఇంకా చాలా ఇష్టం. బావని ఎర్ర కోడని పిలవాలనుంది. ఎర్ర కోడి. ఏం బావా, కిరాక్ పెట్టినలే? అవును బంగారం, మైండ్ బ్లోయింగ్. ఈ దినం నుండి ఈ పేరుతోనే పిలుచుకుంటాను. నీ ఇష్టం బంగారం. ఎర్ర కోడి బావా. నీ ఇష్టం బంగారం. అర్జున్ సార్, మీరు కూడా అంజలి మ్యామ్ని ఒక ముద్దు పేరుతో పిలవాలి. రాఘవా, మేమేం అన్యాయం చేసాం నీకు? మాకు ఈ పరీక్షలేంటి? తప్పదు సార్. అప్పుడే ఏమైంది? ఇంకా చాలా ఉంది. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, వాళ్ళని వదిలేయండరా. రేపు పంపించొచ్చులే. అయ్యో, ఓయ్ అయితే మేం చెప్పినవన్నీ చెయ్యాలి. బావా, ఇదేదో కుట్రలాగే ఉంది. నాకు అది అనిపిస్తుంది మరి తెలుసు. గా ముచ్చటేదో జర జల్దీ పిలవరాదే అల్లుడు. మంచి పేరు పెట్టాలి అల్లుడు. రే బామ్మర్ది, పెంటమ్మా అని పిలవరా. ఏయ్, నువ్వు ఆపు, అది నీకు కరెక్ట్ గా సరిపోతుంది. మామ జల్దీ కానీ, మిమ్మల్ని లోపలికి పంపించి మేము స్వీట్స్ తినాలి. రే, ఈ దుకాణం తొందరగా తేల్చండ్రా. ఈ ఇంట్లో నేను చావు కేకలు వినాలి. శ్మశాన వాతావరణం చూడాలరా. రెడీ. ఇప్పుడు నా మరదల్స్ కోకాపేట్ శివంగి ఎలా కనిపిస్తుందో చెప్తాను. కడవ పట్టుకొస్తున్న వెన్న దొంగ కోసం వెతికే గోపికలా అనిపిస్తుంది. ఇప్పుడు నా అంజలి పేరు చెప్పేస్తున్నా గొల్లబామ. సూపర్. ఆ రోజు వెన్న తిన్నప్పుడు గీ పేరు పెడదాం అనుకున్నావులే. సూపర్ సార్, సూపర్ మ్యామ్. బావా మజాక. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక టెస్ట్. ఇంకానా? ప్లీజ్ మ్యామ్.
సరే కానీ అంజలి మ్యామ్, మీరు నవ్వితే ముత్యాలు రాలుతాయని అర్జున్ సార్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా. అవు ఇప్పుడు మీరు సిగ్గుపడితే ఈ మొగ్గ విచ్చుకుని పువ్వుగా మారాలి. ఓరి నీ కవితా హృదయం తగలయ్యా. ప్రపంచంలో ఎక్కడైనా అలా జరుగుతుందా? జరుగుతుంది. రాఘవన్ బాబు, ఇవన్నీ అవసరమా? అవ్వకుంటే పరువు పోతుంది. నాకు నమ్మకం ఉంది మ్యామ్. నాకులే. అరే అత్త, నువ్వు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. దాని బొందేం కాదు. అంజలి, ఇది అసలైన అవమానం. మనం గెలిచి దాని కళ్ళు తెరిపించాలి. ఏందత్తా, మీరు నన్నేమైనా యుద్ధానికి పంపిస్తున్నారా? అవునత్త, యుద్ధానికి. ప్రేమ యుద్ధానికి. మామ మీద నీకున్నది నిజమైన ప్రేమ అయితే చెయ్యాలి. పెనిమిటి, ఏందిది? నువ్వేం భయపడకు, మెహోనా బంగారం. ఇటు తీసుకో. ఇప్పుడు నా కళ్ళలోకి చూడు. చూడు బంగారం, అలాగే చూడు. కేక సినిమా. ఓ అత్త, కొంచెం సిగ్గుపడు. సూపర్ అత్త, ఇటువంటి ఏ మ్యాజిక్ కూడా చూడలేదు. ఇది మ్యాజిక్, పవర్, ప్రేమకున్న శక్తి. తొక్కేం కాదు. నువ్వు అందులో ఏదో కలుపుంటావు, అందుకే అలా అయ్యింది. నీలాగా నేను అంత గొప్ప స్థాయికి ఎదగలేదులేండి. పరువు నిలబెట్టిన పెనిమిటి. అవును. ఓ రాఘవన్ బాబు, అయిపోయినాయా లేకపోతే ఇంకా ఉన్నాయా? ఉంటే చెప్పు, కళ్ళు తెరిపించేస్తా. ముహూర్తానికి టైం అవుతుంది. ముందు జరగాల్సిన తద్దు జరిపించనమ్మా. అలాగే పిన్ని. పిల్లలు రెట్టెల్లా ఆడుకోండమ్మా. రాఘవ, ఈ చైర్ సెట్ అయ్యమ్మా. వదినా, అటు వెళ్ళండి. రామ్మా, వచ్చి కూర్చో. ఇక్కడ కూర్చోండి. అంజలికి ఇవ్వరా? అంజలి, సుమిత్రమ్మ, అర్జున్, ముందు నువ్వు తిని కాకెంగిల్ చేసి నీ మర్దలకివ్వరా?
లేవరా. ఓ యశోదా, ఇప్పుడు నీకు సంతోషమేనా? నా బంగారు తల్లి పండంటి బిడ్డనేవు బిడ్డ. పదండి పదండి పదండి. ఓయ్, మీరెక్కడికి? మేమే శుభకార్యానికి పెద్దలం. ఓ అలాగా. ఓయ్ పెన్మిటి, ఇలాగే నడిపించుకుంటూ తీసుకెళ్తావా? మరి అవేం కుదరదు. కుంపతీసి చేతుల మీద తీసుకెళ్లాలా ఏంటి? ఏయ్, అయ్యో మస్తు చెప్పినావు. వెళ్ళండి వెళ్ళండి, మీ మృత్యువు మీకోసం ఎదురు చూస్తుంది. వెళ్ళండి. అర్జున్ సార్, 1 సెకండ్ సార్. ఏంటి రాఘవా? మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ సార్. ఒకసారి దీంట్లో ఏముందో చూడండి సార్. ఎలా? ఏయ్! ఏయ్! ఏంటి రాఘవా ఇది? మీరు వెళ్ళాల్సిన చోటికి మిమ్మల్ని తీసుకెళ్లే వాహనం సార్ బయట సిద్ధంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు రాఘవా? అందరూ నన్ను క్షమించండి. ఈరోజు నా సీతారాముల కోసం ఒక అందమైన ప్రపంచంలోకి అంజలి మ్యామ్కి అత్యంత ఇష్టమైన చోట ఈ శుభకార్యం జరిపించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎవరూ కాదనకండి. అది కాదు రాఘవా, ముహూర్త సమయం. ఈ జంటకి ముహూర్తం ఎందుకమ్మా? పవిత్రమైన వీళ్ళ మనసుకు మించిన ముహూర్తం ఇంకోటి ఉంటుందా? రీ మెంటల్గా నా ప్లాన్ అంతా పాడు చేయకురా. రాఘవ అంత ప్రాధాయపడి అడుగుతున్నాడు కదా, రాఘవ కోరుకున్నట్టే చేద్దాం. అర్జున్, మీకు ఓకేనా? మాకేడైనా ఓకే అత్తయ్యా. వస్తామమ్మా. ఆశీర్వదించత్తా. పండంటి బిడ్డ నీ తల్లి. సుమిత్రమ్మ,